పశ్చిమ బెంగాల్లోకి లక్షల మంది బంగ్లాదేశీలు అక్రమంగా ఎలా రాగలిగారు? సింపుల్, సుదీర్ఘ సరిహద్దుల్లో కొన్ని చోట్ల ఫెన్సింగ్ లేకపోవడమే. మరి అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయని తెలిసి కూడా ఫెన్సింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? మమతా ప్రభుత్వం స్థలం కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి దేశ రక్షణ కోసం బీఎస్ఎఫ్ స్థలం కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 45 రోజులు ల్యాండింగ్ బదిలీ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనే అక్రమ వలసదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు ఇంతకు 15 ఏళ్ల మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరగని స్థలం కేటాయింపులు బీజేపీ సర్కారు ఏర్పడిన వారం రోజుల్లో ఎలా జరిగాయి? బీఎస్ఎఫ్ కు ల్యాండ్ బదిలీకి మమతా బెనర్జీ ఎందుకు నిరాకరించారు? తాజా నిర్ణయంతో అక్రమ వలసదారులకు పూర్తిగా చెక్ పడినట్టేనా? వాజ్ ఇట్? ఇక్కడ కత్తులు నూరుతోంది వ్యవసాయం చేయడానికి కాదు. భారత మాతకి జై స్లోగన్స్ క్రికెట్ మ్యాచ్ గెలిచినందుకు కాదు. మరి ఎందుకు ఇంతమంది ఒక చోట గుమిగూడారు? భారత మాతకి జై, వందే మాతరమని దిక్కులు పిక్కటిల్లేలా ఎందుకు నిలదీస్తున్నారు? కత్తులు, కర్రలు, గొడ్డళ్లు చేతబట్టి రండి చూసుకుందామని ఎవరినంటున్నారు? పక్కనే తుపాకులతో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు వీళ్లను చూసి విజయ గర్వంతో ఎందుకు ఉప్పొంగిపోతున్నారు? ఎందుకంటే మన జవాన్లకి మద్దతుగా బెంగాల్ యువత చూపిన తెగింపు అలాంటిది కాబట్టి. మా మట్టి జోలికొచ్చిన మా జవాన్లపై గుడ్లూరిమిన తాట తీస్తామని ఎదురు నిలిచారు కాబట్టి. సరిహద్దులు దాటితే తలడు తెగడం ఖాయమనే బంగ్లా సైన్యాన్ని తరిమి తరిమి కొట్టారు కాబట్టి. అందుకే అక్కడే ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు దేశం మొత్తం వెస్ట్ బెంగాల్ లోకల్స్ ఫైటింగ్ స్పిరిట్ చూసి వందే మాతరం అని నినదించింది. ఇదంతా గత ఏడాది జనవరి నెలలో జరిగింది. కంచె నిర్మాణ విషయంలో బీఎస్ఎఫ్ జవాన్లపైకి బంగ్లాదేశ్ సైన్యం రాబోతే వారిని తరిమి కొట్టింది బెంగాల్ యువత. ఇదంతా ఇప్పుడు చెప్పడానికి కారణం బీఎస్ఎఫ్ జవాన్ల పట్ల పశ్చిమ బెంగాల్ పౌరులకు ఉన్న అభిమానం ఆ రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీకి లేదని చెప్పడానికే. ఉంటే బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి అవసరమైన భూమి ఆమె ఎప్పుడూ ఇచ్చి ఉండేది. తాజాగా బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి ఆ పని చేశారు. সীমান্ত সুরক্ষিত করার জন্য জমি ট্রান্সফার প্রক্রিয়া আমরা আজকে অনুমোদন দিলাম এবং আজ থেকেই ল্যান্ড ট্রান্সফার প্রক্রিয়া শুরু হবে। మమతను ఘోరంగా ఓడించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి దేశ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయమే ఇది. మన దేశ సరిహద్దు రక్షణ కోసం బీఎస్ఎఫ్ కు ల్యాండ్ బదిలీ చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్ కు అవసరమైన భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తెలిపారు. గతంలో మమతా బెనర్జీ సర్కారు బీఎస్ఎఫ్ కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపిందని ఆరోపణలున్నాయి. 127 కిలోమీటర్లకు గాను కేవలం 8 కిలోమీటర్లే మమతా సర్కార్ కేటాయింపులు చేసింది. వాటిలో ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టినప్పుడే బంగ్లాదేశ్ సైనికులు బీఎస్ఎఫ్ సైనికులపై గుడ్లురిమారు. మన జవాన్లకు మద్దతుగానే అప్పుడు బెంగాల్ యువత కత్తులు, కర్రలతో బంగ్లాదేశ్ సైనికులపైకి దూసుకెళ్లారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సుమారు 4096 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో కేవలం పశ్చిమ బెంగాల్తోనే 2217 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం భద్రతా పరిపాలనా పరంగా అత్యంత కీలకం. బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్లోకి అక్రమ వలసలు దశాబ్దాలుగా పెద్ద సమస్యగా ఉన్నాయి. సరిహద్దు గ్రామాల్లో ఒకే రకమైన సంస్కృతి, భాషను కలిగి ఉండడం వల్ల చొరబాటుదారుల్ని గుర్తించడం కష్టంగా మారింది. కంచె ఉండడం వల్ల ఈ అక్రమ రాకపోకల్ని భౌతికంగా అడ్డుకునే వీలుంటుంది. సరిహద్దులో ఫెన్సింగ్ లేని చోట అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంది. భారత్ నుండి బంగ్లాదేశ్ కు పశువుల అక్రమ రవాణా ప్రధాన సమస్య. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే నకిలీ నోట్లు ఈ సరిహద్దుల ద్వారానే ఎక్కువగా సరఫరా అవుతుంటాయి. ఫెన్సింగ్ లేని ప్రాంతాల ద్వారా డ్రగ్స్ రవాణా సులభమవుతుంది. తీవ్రవాద శక్తులు సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించి దాడులకు పాల్పడకుండా చూడటంలో ఈ కంచె కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ల్యాండ్ బదిలీ కోసం గతంలో మమతా ప్రభుత్వానికి కేంద్రం రిక్వెస్ట్ చేసింది. అయినప్పటికీ దీదీ సర్కారు ముందుకు రాలేదు.
గత కొన్నేళ్లుగా భూమిని బదిలీ చేయడానికి మమతా ప్రభుత్వం మొగ్గు చూపకపోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాష్ట్ర హక్కులను కాలరాయడమేనని ఆమె వాదించారు. రైతుల నుంచి భూమిని సేకరించడం వల్ల వారికి అన్యాయం జరుగుతుందని గతంలో అడ్డంకులు చెప్పారు. సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలకు ఫెన్సింగ్ వల్ల సాగు భూమి దూరమవుతుందని, వారి జీవనోపాధి దెబ్బతింటుందని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అసలు విషయాలు ఇవేవీ కావు. అక్రమ వలసదారుల్ని ఓటర్లుగా మలుచుకోవడమే మమతా ప్రభుత్వం లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది. గతేడాది లోక్సభ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇలాంటి ఆరోపణని చేశారు. మమతా ప్రభుత్వం అక్రమ చొరబాట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కంచె ఏర్పాటుకు భూమిని కూడా ఇవ్వలేదని విమర్శించారు. అక్రమ వలసదారులకు టీఎంసీ ప్రభుత్వం ఆధార్ కార్డులు అందించి వివిధ ప్రాంతాల్లో వారికి సౌకర్యాలు కల్పిస్తోంది. దక్షిణ 24 పరగణాలలో అధిక సంఖ్యలో ఆధార్ కార్డులను గుర్తించామని లోక్సభలో అమిత్ షా ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో వారం రోజులు తిరగకుండానే బీఎస్ఎఫ్ కు ల్యాండ్ బదిలీ చేయడానికి అంగీకారం తెలిపింది. అయితే బెంగాల్ సరిహద్దులో కంచె వేయడం అంత సులభమైతే కాదు. ఎందుకంటే గంగా, పద్మ వంటి నదులు సరిహద్దుగా ఉన్న చోట కంచె వేయడం సాధ్యం కాదు. దీనిని రివరైన్ బోర్డర్ అంటారు. కొన్ని చోట్ల సరిహద్దు రేఖ ఇళ్ల మధ్య నుండి వెళ్తుంది. అక్కడ నివసించే ప్రజల సాగు భూములు సరిహద్దుకు అటువైపు ఉండడం వల్ల కంచె నిర్మాణం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. భౌతిక కంచె వేయలేని చోట ప్రభుత్వం ప్రస్తుతం కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉపయోగిస్తోంది. ఇందులో థర్మల్ ఇమేజర్లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, అండర్ వాటర్ సెన్సార్లు ఉంటాయి. ఇవి ఎటువంటి అడ్డంకులు వచ్చినా వెంటనే భద్రతా దళాల్ని అలర్ట్ చేస్తాయి. అయితే ల్యాండ్ బదిలీకి గ్రీన్ సిగ్నల్ పడటంతో వీలైనంత ఎక్కువ దూరం కంచె నిర్మించడానికి అడుగులు పడతాయి. అప్పుడు బంగ్లాదేశీ అక్రమ వలసదారుల ఆట ముగిసే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా మమతా ప్రభుత్వం చేయని పనిని సువేందు అధికారి చేసి చూపించారు.